భర్త అనారోగ్యంతో కాలం చేశాడు. ఇద్దరు పిల్లల భారాన్ని ఆ ఇల్లాలి మీదనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తల్లికి ఇంటి పని వంట పని తప్ప వేరే పని తెలియదు. తాను బతకడం ఎలా, పిల్లల్ని బతికించుకోవడం ఎలా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ విసిన సవాల్ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది. భర్త వాహనాల టైర్లకు వేసే పంచర్ వృత్తినే నమ్ముకుంది. బలం కలిగిన మగవాళ్లు తప్ప సుకుమారులైన మహిళలు వెహికల్స్కి పంచర్లు వేయడం అంత సులభం కాదు. కానీ మన అనసూయ మాత్రం పిల్లల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతూ ఉండగా ఎంతో ఓపిగ్గా అన్ని మెలకువలు నేర్చుకుంది. టూ వీలర్స్కి మాత్రమే కాదు, ఇప్పుడు భారీ వాహనాలు, ట్రాక్టర్ల టైర్లకు కూడా పంచర్లు వేస్తోంది. అలా కష్టపడి తన చేతుల మీదుగా ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి బాధ్యతలు కూడా తీర్చుకుంది. భర్త చేసిన వృత్తినే కొనసాగిస్తూ భర్తకు వారసురాలిగా మారిన అరుదైన మహిళ గురించి ఏలూరు జిల్లా చింతలపూడి ప్రజలు ఎంతో స్ఫూర్తిగా చెప్పుకుంటారు. ఆమె పూర్తి వివరాల్ని సత్య అందిస్తారు. సాధారణంగా మహిళ అంటే చాలా సున్నితంగా ఉంటారు, ఎటువంటి కష్టతరమైన పనులు చేయలేరని చెప్పి అపోహ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ పరిస్థితులు కావచ్చు, జీవితంలో ఏర్పడిన కష్టాలు కావచ్చు, వాళ్ళని కఠినంగా మార్చి ఎంత కష్టతరమైన పనినైనా చేయగలరు అని కొంతమంది మహిళలు నిరూపించుకుంటాం చూసాం. అటువంటి స్టోరీ ఈరోజు మనం చూడబోతున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఒక మహిళ తన కుటుంబ పోషణ కోసం ఒక మగవాడు చేసే పనిని సైతం తను నేర్చుకుని సునాయాసంగా చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటుంది. అసలు ఆ మహిళ ఈ పంచర్ వర్క్ ఎలా నేర్చుకున్నారు, అసలు ఎందువల్ల ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది అనే వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, సాధారణంగా మహిళలు అంటే టైలరింగ్ అంటూ లేకపోతే చిన్న వర్కులు సున్నితంగా చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అట్లాంటిది మగవాళ్ళకే ఎంతో కష్టతరంగా ఉండే పంచర్ వర్క్ అంటే లారీలు కావచ్చు, టూ వీలర్లు కావచ్చు, ఇవి చాలా కష్టతరమైనవి. ఇలాంటి వర్క్ ఎలా నేర్చుకున్నారు, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది ఈ పనిలోకి? మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తుండేవాళ్ళం. నేను, నా భర్త, పిల్లలు ఇక్కడే ఉండి ఇక్కడే వంట చేసుకుంటూ తినుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు కొంచెం అనారోగ్యం, నరాల వ్యాధి వచ్చింది. నరాల వ్యాధి వచ్చిన కాంచి ఆయన సరిగ్గా పని చేయలేకపోతున్నారు. ఒకరోజు చేస్తే ఒకరోజు చేయలేక చాలా బాధల్లో ఉండేవాళ్ళం. హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే డబ్బులు కూడా ఉండేవి కాదు. ఏం చేయాలి దేవుడా అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఒకసారి నా అంతటా నేనే ఏం చేయాలి, ఈ పని ఎలా, ఈ పని చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా, ఈ పని ఎలాగోలా నేర్చుకుందామని చెప్పి ఒకరోజు ఇంట్లో వంట చేసుకుంటా వంట అయిపోయిన వెంబటే వచ్చి కూర్చొని ఎలా చేస్తున్నాడా ఏంటా అని చెప్పి చూసే కళ్ళతో చూసుకొని అలా నేను కూడా ఒకరోజు చేద్దామని చెప్పి ఒక టైర్ తెచ్చి పెట్టుకొని అలా ఊడదీయటం ఒక రోజంతా పట్టింది. ఒక రోజంతా పడితే అమ్మో ఈ పని నేను చేయలేను, చాలా కష్టంగా ఉంది, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నడువు నొప్పి వస్తుంది, బాబోయ్ ఎలాగా ఏంటి అనుకొని మళ్ళీ నా బిడ్డలో ఇద్దరు గుర్తొచ్చారు. మా ఆయనకి హాస్పిటల్కి ఖర్చుకి డబ్బులు కావాలి, ఏం చేయాలి దేవుడా అని చెప్పి ఇక నేనే ఎట్లొకట్లా ఓపిక చేసుకొని నేర్చుకొని ఒక రోజంతా ఒక చక్రం ఒక రోజంతా పట్టింది. తెల్లారి మళ్ళీ ఇంకో బండి వస్తే వదిలేద్దాం అనుకోని కూడా దాన్ని మళ్ళీ ఓడదీసి అలాగోలాగా చేసుకొని వాళ్ళు ఇచ్చిన 50 రూపాయలు, నాకు అప్పుడు 50 రూపాయలు, 30 రూపాయలు పంచిరి, ఎదర చక్రం వేస్తే 30 రూపాయలు, వెనకెత్తే 50 రూపాయలు. ఆ 50 రూపాయలు నాకు ఇస్తే చాలా సంతోషం అనిపించి ఆ డబ్బులతో నేను ఇవాళ వంట చేసుకోవచ్చు, కూరగాయలు తెచ్చుకోవచ్చు అనే సంతోషంతో నేనేం చేశానంటే ఇక రోజు గాలి కొట్టుకుంటా పంచర్లు వేసుకుంటా. ఆయనకి ఇంకా ఎక్కువైపోయేది పాపం. హాస్పిటల్ తిప్పినా కూడా నేను ఒకసారి ఆయనకి ఇట్లా బ్లడ్ తక్కువైందంటే జంగారెడ్డిగూడెం కూడా వెళ్ళి బ్లడ్ తీసుకొచ్చా. అయినా సరే ఆయన ఇన్ని హాస్పిటల్ తిప్పినా నరాల వ్యాధితో ఆయన నెమ్మదిగా కామెర్లు అయ్యి లివర్లు పాడైపోయి నెమ్మదిగా చనిపోయారు. 2018లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన కాడి నుంచి ఇదే వృత్తి మళ్ళీ నేను అప్పటి నుంచి కూడా అలాగే ఆయనకు సహాయం చేసుకుంటూ ఉండేదాన్ని, నేను చేస్తుండేదాన్ని. తర్వాత ఇక ఆయన చనిపోయాక మొత్తం నా మీదే భారం వేసుకొని అలా నేను అలా చేసుకుంటా పిల్లలిద్దరిని చక్కగా చదివించుకున్న డిగ్రీ వరకు. పెద్ద పిల్ల డిగ్రీ చదివించే, చిన్నపిల్ల ఇద్దరు అమ్మాయిలండి. నాకు ఇద్దరు అమ్మాయిలని కూడా నేను చక్కగా చదివించాను, డిగ్రీ వరకు చదివించి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. మరి పురుళ్ళని మంచి చెడ్లని మనవాళ్ళని మా పిల్లలకి పురుళ్ళు పోసి మంచి చెట్లు వాళ్ళకి ఈ రోజున కూడా నేనే చూసుకుంటాను అన్ని రకాలుగా కూడా. టూ వీలర్లు బైకుల వరకు అంటే చిన్న టైర్లు ఉంటాయి కాబట్టి ఏదో విధంగా కష్టంగా
ఓపెన్ చేయటం, పంచర్ వేయటం చేస్తారు. ఇప్పుడు లారీలు కావచ్చు, కార్లు అంటే పెద్ద చక్రాలు చాలా అవి బోల్డ్ కూడా తీయడానికి కష్టంగా ఉంటుంది. ఎలా ఎలా నేర్చుకున్నారు? వాటి మీరు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు? ఒక్కొక్క టైరు ఎలా చేస్తున్నామో అంతా ఒక బుర్రలో ఆలోచన వచ్చేసింది అన్న. ఇక అప్పటి నుంచి ఇంకా నేను దాని అంతటా అదే లారీ టైర్ అయినా, కార్ టైర్ అయినా, మన ట్రాక్టర్ టైర్ అయినా నాకు ఒకే విధానం ఉంటుంది. కొంచెం గట్టిగా కష్టపడాలి, స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండి గట్టి కష్టపడి మరి పిల్లలు వెనకాల పిల్లలు గుర్తొస్తారు. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి అన్నీ చూసుకొని మరి నేను ఏదన్నా సరిగా లేకపోతే వాళ్ళ జీవితం ఇదైపోద్ది అని చెప్పి నేనేం చేశానంటే ఇక ఎట్లయినా తప్పదు, వచ్చిన పని చేయాలి, కష్టపడి ఎలా అయినా చేయాలి అని చెప్పి ట్రాక్టర్లకి, బళ్ళకి, లారీలకి ఏదైనా నాకు ఇప్పుడైతే అది అన్నీ అవలీలగా నేర్చేసుకున్నా, అన్ని రకాలుగా వచ్చేసింది. ఒక్కోసారి ఫస్ట్ కొత్తల్లో చాలా బాధపడేదాన్ని, అమ్మో ఇది ఊడదీయడం నాకు రాదు ఎట్లా అని చెప్పి ఆ బండి దగ్గర కూర్చొని ఏడ్చేసేదాన్ని. దేవుడా ఏంటి దేవుడా నాకు ఇది ఎలాగోలా బిగించాలి, నాకు చెప్పినానా అంటే ఆ దేవుడు నాకు ఏదో రూపంలో అలా బిగించగానే సెట్ అయిపోయేది. అది అంతా ఎక్కువగా మీరు మహిళగా పంచెలు వేస్తున్నప్పుడు కొంతమంది ఈవిడ చేయగలదా లేదా అని అంటే భయపడేవారా? మీ దగ్గరికి వచ్చేవాళ్ళ కొత్తలో మీరు పంచర్ షాప్ నిర్వహించేటప్పుడు? వచ్చేవాళ్ళు నాన్న, వచ్చి నన్ను కంగారు పెట్టి ఇచ్చేసేవాళ్ళు, తొందర చేయమని. నేనేమో నాకేమో రాదు, ఏం చేయాలి ఏంటని చెప్పి అట్లే కూర్చునేదాన్ని. ఒకళ్ళు పాపం మంచోళ్ళే, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సరే అమ్మ నువ్వు నిదానంగా చెయ్యి, కంగారు ఏం లేదని కూర్చునేవాళ్ళు. ఒకళ్ళు కంగారు పెట్టేవాళ్ళు. అయినా సరే నేను వాళ్ళ తగ్గట్టు దబదబా స్పీడ్గా చేసి వాళ్ళు కూడా మెచ్చుకుంటారు నన్ను. బాగా చేస్తావు ఈ చింతలపూడిలో, మగవాళ్ళ కంటే బాగా చేస్తావమ్మ పని అని కూడా ఇప్పుడు కూడా అందరూ మెచ్చుకుంటారు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అసలు ఈ పంచర్ షాప్ నిర్వహించేటప్పుడు కానీ? ఇప్పుడు ఎలా ఉంది? నేను స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ చాలా బాధపడ్డాను. ఒకరోజు ఒక పంచర్ అయితే ఒక రోజు పట్టేది, ఒక్క పంచర్ వేయడానికి ఒక రోజు. రెండో రోజు అసలు బండికి మా ఆయన గారు బండికి అలా సైడ్ ఎండ్ నుంచి ఓడదీసేస్తున్నాడు అని చెప్పి అలా నేను కూడా ట్రిక్ చేయాలని చెప్పి సైడ్ ఎండ్ నుంచి కూడా ఓడదీసి బండి ప్యాచ్ చేసేసా. అట్లా ఒక రోజు పట్టింది. అట్లా ఒకదాని తర్వాత ఒకటి అలా నెలలుగా కరబడి, సంవత్సరాల తరబడి అన్ని రకాలుగా ఇవాళ ట్యూబ్లెస్ టైర్లు కూడా ఆటోమేటిక్ ఓడదీసి వేయటం ఈజీగా నేర్చుకున్నాను. అన్ని రకాలకు కూడా చక్కగా చేస్తున్నాను. మొత్తంగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా ఈ వృత్తిలో? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ వృత్తిలోకి వచ్చి? దగ్గరగా మేము 30 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి నివసిస్తుంది. 30 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాల మటుకు ఇంట్లోనే ఉండేదాన్ని. తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చి అప్పటి నుంచి కొంచెం నేర్చుకుంటా ఈరోజు నిలబెట్టి అన్ని రకాలుగా పంచర్లు వేస్తున్నాను. దగ్గర 10 సంవత్సరాల నుంచి. మీ భర్తకి అసలు ఎందువల్ల చనిపోయారు? ఎటువంటి అనారోగ్యం? ఆయనకి ఈ పంచేసి నరాలన్నీ నొప్పులు వచ్చేసాయి. ఆ నరాల వ్యాధి వచ్చినప్పుడల్లా అది నరాలు బలహీనత వచ్చి కాలు చేతులు ఇక చల్లబడిపోయి పడుకునేవాడు. ఆ పని వదిలేసేసి తర్వాత నెమ్మదిగా ఇంకా ఆయన కొంచెం లివర్ కామెర్లు వచ్చినాయి, పచ్చ కామెర్లు వచ్చి ఎన్ని మందులు వాడినా కూడా తగ్గల. బ్లడ్ తీసుకొచ్చి జంగారెడ్డిగూడెం తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి నేను బాగు చేయించినా కూడా ఆయనకి ఎంత చేసినా కూడా ఎంతో ట్రై చేసాం, లివర్లో పాడైపోయినాయి, కామెర్లు వచ్చినాయి. ఇంకా అలా నెమ్మదిగా ఆయన చనిపోయారు. చెప్పండి అమ్మ, ఇప్పుడు మీరు ఎన్నో కష్టాలు పడి ఈ చాలా కష్టతరమైన పని, అంటే ఒక మగవాళ్ళతో చేసే పని ఇంకెవరు ఆడవాళ్ళు చేయలేరు అన్న అటువంటి పని మీరు సాధించి ఎన్నో సంవత్సరాలుగా ఈ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటువంటిది మీరు మహిళలకు ఎటువంటి సందేశం ఇస్తారు? మనము ఆడవాళ్ళం అని చెప్పి ఓకే మహిళలు భయపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనము గట్టిగా ఉండాలి. ఎందుకంటే మనం పిల్లలకి ఆధారం మనమే. భర్త ఇప్పుడు ఆయన అనారోగ్యం పాలైపోయినా నేను ఎలాగా ధైర్యంగా ఎదుర్కొంటున్నానో మీరు అందరూ కూడా ఆడవాళ్ళు అయ్యండి భయపడకుండా కష్టపడి పని చేసుకొని, ఎందుట్లయినా ఆడదంటే అబల కాదు ఆదిశక్తి, ఆవిడ ఏదైనా సరే చేయగలదని నిరూపించుకోవాలి. అలాగే భయపడొద్దు. ఇప్పుడు ఆ రోజు నేను భయపడి ఉంటే ఈరోజు నా బిడ్డలకి మంచిగా జీవితాలు అయ్యాయి కావు. చక్కగా వాళ్ళని చదివించాను, పెళ్ళిళ్ళు చేసి ఇన్ని రకాల పిల్లల్ని మా పురుళ్ళు పోసి అన్ని రకాలు చేసుకున్నాను. అలాగే మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఆడవాళ్ళ మైండ్ భయపడి దేంట్లో కూడా జంకొద్దు, భయపడొద్దు. ధైర్యంగా ఉండి మనం కష్టపడి కష్టపడితే దేవుడు మనకి ఏదో రూపంలో సహాయం చేస్తాడు. మాకు సహాయం చేయాలి. కొంచెం నేను రేకులు వేసుకున్నా అవన్నీ కొంచెం మంచిగా కట్టించి ప్రభుత్వం సహాయం అందించాలని ప్రభుత్వ వారిని అడిగి వేడుకుంటున్నాను. మహిళలు దేనికి
తీసిపోరు, ఎలాంటి పనైనా తలుచుకుంటే వాళ్ళు కూడా చేయగలరని నిరూపించారు. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన అనసూయ దాదాపు వాళ్ళ భర్త అనారోగ్యం కారణంగా చనిపోవడంతో దాదాపు 10 ఏళ్ల పైబాటుగా కూడా ఎంతో కష్టతరమైనటువంటి పంచర్ వర్క్, ఇటు కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా పంచర్లు వేస్తూ ఒక మహిళగా జీవనం సాగిస్తూ తన 2 బిడ్డలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చదివించి ఇంకా స్తోమత లేక వాళ్ళ ఆడపిల్లలు కావడంతో పెళ్లిళ్ళు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది.